హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనంతపూర్ వంటలు. అనంతపూర్ వంటల్లో ఇవాళ రెసిపీ అయితే కుడుములండి, పూర్ణం కుడుములు. అలాగే ఒకటే పూర్ణము ఒకటే పిండితో నేను 2 రకాలుగా మోదకాలు ప్లస్ కుడుములు చేసి చూపిస్తాను. మీరు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండింగ్ వరకు చూడండి. అలాగే నేను ప్రీవియస్ వీడియోలో ఉండ్రాళ్ళ పాయసం రెసిపీని కూడా పెట్టాను, అది కూడా చూడండి ఒకసారి. లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునేవారంటే ప్లీజ్ తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇప్పుడు ఏదైనా ఒక బౌల్లోకి ఒక చిన్న కప్పు దాకా నేను గోధుమ పిండి తీసుకున్నాను. అంటే మనం పూర్ణం క్వాంటిటీని బట్టి గోధుమ పిండిని, అంటే వేస్ట్ ఏం కాదు, మనం చపాతీ పూరి అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకైతే కాస్తంత చిటికెడు సాల్ట్ వేసుకొని అలాగే కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ పిండిని అయితే వాడుకుంటున్నాను, లేదంటే మీరు తెల్ల గోధుమ పిండి వస్తుంది కదా, అదైనా తీసుకోవచ్చు. కాస్తంత ఆయిల్ అప్లై చేసుకొని ఇలా బాగా కలిపి 1 గంట సేపు నాననివ్వండి. ఇక్కడ శనగపప్పు క్వాంటిటీ అయితే చూపించట్లేదు, నేను ముందే ప్రీవియస్ వీడియోలో ఉండ్రాల పాయసం పెట్టాను కదా, ఆ కప్పులో పప్పే నేను తీసి పెట్టుకున్నానని చెప్పాను కదా, అవి ఉడికించుకొని పెట్టుకున్నాను సపరేట్. ఇప్పుడు అందులో ఒక మిక్సీ గిన్నె తీసుకొని 2 యాలకులు అలాగే బెల్లం తురుము శనగపప్పు తీసుకొని మిక్సీ పట్టుకున్నాను. మీకు మెజర్మెంట్ కావాలంటే 1 కప్పు శనగపప్పుకి 1 కప్పు దాకా బెల్లం తురుము వేసుకోండి, పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు చిన్న కుడుములకి ఎంత సైజు కావాలనో అంత గోధుమ పిండిని అయితే చిన్నగా పార్ట్స్గా డివైడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా నేను ఇంత చేసుకుంటున్నాను. మనకి పెద్ద సైజు కావాలనుకుంటే పెద్ద సైజు చేసుకోవచ్చు, చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం అన్నిటిని చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను. నేనైతే ఇక్కడ నేను ఒకేసారి, అంటే ఒక్కోసారి కాకుండా ఇలా ఒక 10-15 దాకా చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఎందుకంటే మనం తొందరగా అల్లుకొని ఒక్కొక్కటిగా చేసుకోలేం కదా, కాబట్టి ఇలా కాస్తంత పొడిపిండి వేసుకొని పూరీలన్నిటిని ఒత్తుకున్నాను. ఇలా చిన్నగా ఒక్కొక్కటిగా ఒత్తుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటే మనకి టైం వేస్ట్ అవుతుంది. ఇలా ఒక 10-15 దాకా ఇలా పొడిపిండితో పట్టేసుకున్నామంటే మనం ఈ పూరీలని అతుక్కోవు, ప్లస్ తొందరగా పని కూడా అయిపోతుంది. ఇక్కడ నేనైతే మొత్తం అన్నిటినీ చేసి పెట్టుకున్నాను. చూసారు కదా, నేను ఇక్కడ అన్నీ ఒత్తి పెట్టుకున్నాను పూరీలను అయితే. పూర్ణం అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. నేను ఇక్కడ కొద్దిగా చూపిస్తున్నాను కాబట్టి మిక్సీ పట్టుకున్నాను, లేదంటే గ్రైండర్కే వేసుకుంటాను మామూలుగా అయితే. ఇలా కుడుములను అయితే ఒత్తుకోండి. ఇలా మీకు ఒకవేళ పిండి చేతికి అతుక్కున్నట్లయితే మనకి చేతికి పొడిపిండి పెట్టుకొని అతికించుకోండి, అప్పుడైతే మనకి చేతులకు అనేది అస్సలు అంటుకోదు. కుడుములు చేయడం చాలా ఈజీనండి. మీరు నేను చూపించిన విధంగా చేయండి, ఖచ్చితంగా మీకు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడైతే మోదకాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇలా రౌండ్గా చుట్టుకొని పూర్ణాన్ని అయితే మధ్యలో పెట్టుకోండి. సేమ్ అదే మనం పూరి పిండిలో ఒత్తుకున్నాం కదా, అదే తీసుకొని ఇప్పుడు అందులోకి మధ్యలోకి పెట్టుకొని ఇలా ప్రెస్ చేసేసుకోండి. చాలా సింపుల్. మనం మళ్ళీ సపరేట్ గాట్లు పెట్టుకోవాల్సిన అవసరంగా లేదు. చూసారు కదా, డిజైన్ లాగా కూడా వచ్చింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు అందులోకి ఒక్కొక్కటిగా వేసుకోండి. మంటనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మంటని హై ఫ్లేమ్లో పెడితే ఖచ్చితంగా తొందరగా బయటకు వచ్చేసి కలర్ ఎక్కువ వచ్చేస్తాయి, లోపలైతే పచ్చిగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి అంత ఈక్వల్గా అయితే బాగా ఫ్రై అవుతాయి. ఏమంటే మనం పిండితో చేస్తున్నాం కాబట్టి కాస్తంత ఆయిల్ అయితే అడుగునైతే పిండిగానే మిగిలిపోతుంది, కలర్ అంతా చేంజ్ అయిపోతుంది ఆయిల్. మళ్ళీ వడగట్టేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అలాగే మోదకాలు 2 ఒకేసారి మనకి టైం కూడా సేవ్ అవుతుంది. ఇలా చేసి పెట్టండి ఈ వినాయక చవితికి. మేమైతే ప్రతి వినాయక చవితికి కుడుములే చేసుకుంటామండి ఖచ్చితంగా. రెసిపీ నచ్చిందండి, ప్లీజ్ తప్పకుండా ప్రతి ఒక్కరూ రెసిపీ నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.